తన ప్రచార రథాన్ని దహనం చేసిన శివాజీ అనే వ్యక్తి టీడీపీ కూటమి కోవట్టని మాజీ ఎంపీ మార్గని భరత్రాం ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంత దారుణంగా పోలీస్ శాఖ తనపైన తన తండ్రి గారిపైన ఆరోపణ చేయడం తగదని అన్నారు. 3 గంటలు తాగిన వ్యక్తి ఒక్కడే ఈ సంఘటనకు ఎలా పాల్పడగలడని ప్రశ్నించారు. ఈ సంఘటన వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. ఈ సంఘటనలో పోలీసులు 2 కోణాల్లో విచారణ జరపడం మరిచారని అన్నారు. సంఘటన జరిగిన రోజు శివాజీ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన కార్యాలయం వద్ద పోలీసులు ఉన్నారని, మరో గంటలో ప్రచార రథాన్ని తగలబెట్టవచ్చని చెప్పినట్లు పోలీసులు అంటున్నారని, అయితే రథం తగలబెట్టక ముందే పోలీసులు సంఘటనా స్థలానికి ఎందుకు వచ్చారని, ప్రచార రథం తగలబడిన తర్వాత మాత్రమే పోలీసులు వస్తారని, ముందుగానే పోలీసులు అక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. శివాజీ అనే వ్యక్తి తన తండ్రికి ఏ టైంలో ఫోన్ చేశాడు, కాల్ డేటాపై విచారణ జరపాలని అన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపకుండానే శివాజీ అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తగా ప్రకటించడం దారుణమన్నారు. ఎన్నికలకు నెల రోజులకు ముందు పార్టీలో చేరాడని, నా తండ్రి గారితో నాతోనూ నాన్నగారు అన్నగారు అంటూ వరుసలు కలిపి దగ్గరగా మెలిగేవాడని తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీన శివాజీ ఫేస్బుక్లో బీజేపీ మద్దతుదారుడుగా పోస్ట్ చేశాడని తెలిపారు. శివాజీ బీజేపీ కార్యకర్త అని నేను అనడం లేదని, అయితే బీజేపీ సానుభూతి పరుడై ఉండవచ్చునని అన్నారు. శివాజీ తోడల్లుడు, అతని బంధువులు టీడీపీలో తిరుగుతారని తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల ముందుగానే తనపై కోవట్ ఆపరేషన్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రచార రథాన్ని దగ్ధం చేయడంలో నా కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని, మార్కండేయ స్వామి దేవాలయంలో స్వామివారి ముందు ప్రమాణం చేస్తానని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు నా ప్రచార రథాన్ని దగ్ధం చేయడంలో వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రమేయం లేదని ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు. 3 గంటలు తాగిన వ్యక్తి ఒక్కడే ప్రచార రథాన్ని తగలబెట్టగలడా అనే దానిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని అన్నారు. నా ప్రచార రథాన్ని దగ్ధం చేసుకోవాల్సినంత దౌర్భాగ్యం నాకు ఎందుకని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు లేవు కదా అని అన్నారు. శివాజీ ఫోన్లో గత 6 నెలల కాలంలో ఫేస్బుక్, వాట్సాప్లో టీడీపీ, బీజేపీకి అనుకూలంగా పోస్టులు పెట్టేవాడని, ఈ కోణంలో కూడా దర్యాప్తు జరపాలని సూచించారు. అలాగే ఈ కేసులో ఒక వ్యక్తిని బలి చేయడం తగదని, దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు. ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసే సంఘటనలో టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానూ ప్రతిష్ట పోగొట్టుకున్నారని అన్నారు. ఫ్లైఓవర్ సంఘటన గురించి వీడియోలతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి లేఖ రాసినట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి కూడా కొందరు స్నేహితులు తనను ఈ సంఘటనను గురించి అడిగారని వివరించారు. నాపై బురద జల్లేటందుకే ఎన్నికలకు నెల రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నాయకులు కోవట్ను పంపించారని ఆరోపించారు. 6 నెలలుగా శివాజీ ఫోన్ కాల్స్, వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్లపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. ఈ సంఘటన సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. 2 గంటల పాటు తాగిన వ్యక్తి ఇంత పథకం ఒక వ్యక్తి చేయగలుగుతాడా? మరి ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొక అంశము మళ్ళీ కంటిన్యూషన్. దాని తర్వాత సుమారుగా 10:30 గంటల సమయంలో ఎవరికీ తెలియకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గాని ఎస్టేట్లో ప్రచార రథము, తరువాత భరత్రామ్ గారి ప్రచార రథము ఎడమ వైపు ముందు చక్రం మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు ఒకటి అర్థం కాలేదు, ఆ ఏదైతే దోమల చక్రం ఉందో దానికి అగ్గిపుల్లలు అంటించి ఇది చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు వాతావరణం కూడా చూస్తే కొంత మబ్బుగా ఉండి గత 2-3 రోజుల నుంచి కూడా వర్షం పడుతూ ఉంది. 2-3 రోజులు అసలు ఆ చక్రము ఎలాగ ఎలుగుతూ ఉండి ఆ అగ్గిపుల్లల దాకా ఏ రకంగా వెళ్తుంది, ఇదొక అంశము. ఆ తర్వాత 10 నిమిషాలకి దోమల చక్రము అగ్గిపుల్ల వెలిగి ఆ పెట్రోల్ కవర్ ఇదయ్యి మొత్తం మీద వెలిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత విఎల్పురంలో ఉండే శివాజీ స్నేహితుడు అయిన బాలు శివాజీకి ఫోన్ చేసి పోలీసులు వాళ్ళ ఎంపీ గారు, ఎక్స్ ఎంపీ గారు ఆఫీస్ గ్రౌండ్కి వద్దకు వచ్చారు. శివాజీ అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, ఎవరు ఈ బాలు అనే వ్యక్తి? ఎవరు ఈ బాలు అనే వ్యక్తి? ఈ పథకంలో భాగమా? అసలు ఎవరు ఈ బాలు అనే వ్యక్తి? శివాజీ ఏమో నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పి ఆ తర్వాత మార్గాన్ నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆఫీస్ వద్ద పోలీసు వారు ఉన్నారు, ఏమైందని అడగగా
ఆయన ఎవరు అడిగారు? ఆఫీస్ దగ్గర పోలీసు వారు ఉన్నారని ఎవరు అడిగారు? అడుగగా ఆయన ఏమైందో తెలుసుకుంటానని ఫోన్ చేసి, ఆ తర్వాత 5 నిమిషాలకి శివాజీ ఫోన్ చేసి ప్రచార రథాన్ని ఎవరో నిప్పంటించారు అని ఫోన్ చేశారు. నాకు ఒకటి అర్థం కాలేని అంశం ఏంటంటే, ఆఫీస్ దగ్గరికి పోలీసు వాళ్ళు ముందర వచ్చారా? ఎవరైనా ఫోన్ చేసి చెప్తే ఏమండి మన వెహికల్ అంటుకుంది, పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పాలి. కానీ ఆ స్క్రిప్ట్లో పోలీసు ఇచ్చిన నోట్లో ఎలా ఉందండి? ఫస్ట్ పోలీసు వారు వచ్చారంట, మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే నిప్పంటుకుందని చెప్పారట. అసలు ఇక్కడ కూడా ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత ఈ అంశాలు 7 గంటల నుంచి 10 గంటల దాకా 3 గంటలు తాగిన ఒక్క వ్యక్తి ఏ రకంగా పథకం ప్లాన్ చేస్తాడు? పాయింట్ నెంబర్ 1, పథకం ప్లాన్ చేసి అతను బండిలో ఉన్న వెహికల్ ఒక కవర్లో తీసుకొని పక్క షాప్లో చక్రాలు కొని ఇవన్నీ తీసుకొచ్చి టైర్ దగ్గర పెట్టడం ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది కాకుండా ఫోన్ చేసిన వ్యక్తి వెంటనే నిప్పంటుకుందని చెప్తాడు, కానీ పోలీసులు వచ్చి ఉన్నారంట, మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేసి దాంట్లో వెహికల్ ఎలిగిందంట, నిప్పంటిచ్చారని ఏ రకంగా చెప్తారు? ఇక్కడ కూడా ఒక లాజిక్ మిస్ అయ్యారు. నాకు ఇవన్నీ కూడా నిజంగా ఎందుకు ఇంత దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకమైన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అంశము నా పైన, మా తండ్రి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ రకమైన మాటలు చెప్తా ఉన్నారు. దీనిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జరగాలి.